పత్రిజీ సార్ది ధ్యానం బుక్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి ఆత్మబంధనంలో సెషన్లో ఉన్న వారికి గుడ్ ఈవినింగ్. బుక్ రీడింగ్ అవుతుంది సార్ది. మన జన్మని మనమే ఎన్నుకొని వచ్చాం. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఒకరు ఇంకొకరిని ఎప్పుడు ఉద్ధరించలేరు. సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. మనము ఈ లోకంలో కేవలం యాత్రికులం మాత్రమే. మనం ఈ లోకంలో కేవలము యాత్రికులం మాత్రమే. పత్రిజీ సార్. ఇది తులసి దళ మతం. ప్రపంచంలో ఎంతమంది ఎన్నో రకాలుగా చక్కగా వారి వారి మతాలను పరిపూర్ణంగా జీవించేస్తున్నారు. అయితే ఇంతకీ మరి కొత్తగా పుట్టిన ఈ కర్నూల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు, తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు, అనంతపురం పిరమిడ్ ధ్యాన కేంద్రం వారు, గుంతకల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు, కడప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు, ఉరవకొండ వారు, పీలేరు, చిత్తూరు, ఆదోని, మైసూర్, వైజాగ్, విజయవాడ, గుంటూరు, ఏలూరు, భీమవరం, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, మెదక్, వరంగల్, జగిత్యాల, ఆదిలాబాద్, శ్రీకాకుళం, విజయనగరం, మరి హైదరాబాద్, మరి భారతదేశంలోని అనేక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు, ఇంకా ఇంకా ఎంతో మంది. వీరంతా మరి ఏ మతానికి చెందినట్లు, ఏ సాంప్రదాయానికి అమ్ముడు పోయినట్లు? నిజానికి ప్రపంచంలోని ఏ ఒక్క మతానికి, ఏ ఒక్క అభిమతానికి ప్రత్యేకంగా చెందరు వీరు. అయితే అందరి నుంచి అందరి మంచి నేర్చుకునే వాళ్ళు. అంతేకాదు వీరు తాముగా సత్యశోధనలో నిమగ్నులు అయినవారు. అయినా వీళ్ళు అసలు పూర్తి మతం ఏంటి, వీళ్ళ పూర్ణ తత్వం ఏమిటి అని బుర్రగొక్కుంటూ ఉంటే ఒక్క మెరుపు తలుక్కున మెరిసింది. వీళ్ళందరిది తులసీదళ మతం అని. అవును, నిక్కచ్చిగా వీరందరిది తులసీదళ మతమే. తులసీదళ మతం గురించి చెప్పాలంటే ముందుగా ఒక చిక్కటి కథ చెప్పాలి. చిక్కటి అని పడింది ఇక్కడ. ఒకానొక ఊళ్ళో ఒక స్త్రీమూర్తి ఉండింది. ఆవిడకు ఉన్నట్టుండి పరమసత్యం మీద పరమమోహం కలిగింది. వెంటనే దానిని పొందాలని త్యాగమే దానికి మార్గం అనుకొని తనకు ఇష్టాతి ఇష్టమైన వజ్రాల హారం మెడలోంచి తీసి త్రాసులో పడవేసింది. ఊహూ, ఏమి ప్రయోజనం కనిపించలేదు. పరమసత్యం కొంచెం కూడా చిటుక్కుమనలేదు. చాలదేమో అని తన స్వర్ణాభరణాలను నిలువు దోపిడీ ఇచ్చింది. అయినా ఏమీ కాలేదు. ఇంట్లో ఉన్న వెండి, బంగారు పాత్రలన్నిటినీ తీసుకొచ్చి వేసింది. జరా మామూలే. పరమసత్యం కనుచూపు మేరలో కనిపించలేదు. అప్పుడు గుర్తుకు వచ్చింది, ఒకటి మర్చిపోయాను అని. అదే మనకు ప్రాణాతి ప్రాణమైన మణి, శమంతకమణి ఇంకా మిగిలి ఉందని. ఎంతో ఉత్సాహంతో దాన్ని తీసుకొచ్చి వేసింది. పాపం ఏమీ కాలేదు. పరమసత్యం అనుమాత్రం కదలలేదు. పాపం ఆ భామకు చెమటలు పట్టాయి. ఇంకేమి తోచక నిశ్చేష్టురాలైంది. ఆ పరిస్థితిలో నెమ్మదిగా మరో తరుణమని విచ్చేసి చిరునవ్వు నవ్వుతూ ఒక తులసి దళాన్ని అలా ఉంచింది. అంతే, పరమసత్యం హఠాత్తుగా కదిలింది. పరమసత్యం పూర్తిగా బట్టబయలైంది. కనుక దేనివల్లనైతే పరమసత్యం వెంటనే గ్రాహ్యం అవుతుందో, వెంటనే దృగ్గోచరం అవుతుందో, వెంటనే అనుభవం వస్తుందో అదే అదే తులసీదళం మతం. ఈ తులసీదళం మతానికి సారు ఈ కథ ఇచ్చారు. పాపం ఆమె పరమసత్యం అంటే ఏమిటో అని ఎన్ని చేసినా గాని ఏం కాలేదంట. తులసి దళాన్ని తెచ్చి పెట్టగానే పరమసత్యం
హఠాత్తుగా కదిలిందంట. తులసి దళానికి ఒక చిన్న కొమ్మ, 2 ఆకులు ఉంటాయి. ఒక ఆకు పేరు నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. అంతే గదా! అన్న జ్ఞాన సూత్రం. రెండవ ఆకు పేరు ఆనాపానసతి విపస్సన అనే ధ్యాన సూత్రం. ఆ 2 ఆకులొకటి నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటున్నావు. రెండవది ఆనాపానసతి విపస్సన. మొదటి ఆకు జ్ఞానానికి మూలం. రెండవ ఆకు ధ్యానాగ్నికి నాంది. మొదటి మొదటిది మన జ్ఞాన చక్షువును ఉత్తేజింపజేసి సత్ జ్ఞానం లాంటి పరిపూర్ణ విజ్ఞానాన్ని మనకు అందజేస్తుంది. రెండవది మన దివ్య చక్షువును ఉత్తేజింపజేసి బుద్ధత్వం అనే పరిపక్వమైన యోగ స్థితిని మనకు కలగజేస్తుంది. ఈ రెండింటి కలయికే తులసీదళం. మొదటి ఆకు గురించి విపులంగా చెప్పాలంటే ఉద్ధరే ఆత్మ ఆత్మానం ఆత్మానుమవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. అంటే ఈ శ్లోకం అర్థము ఎవరైనా వాళ్ళే ఉద్ధరించుకోవాలని సార్ ఏమి ఇచ్చిండో చూద్దాం వెనుకకు. మళ్ళొకసారి చదువుతాను, ఇది వినండి. ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానుమవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఈ ఇంపార్టెంట్ ఇవన్నీ బై హార్ట్ చేసుకోండి అమ్మా, మంచి ఇది. అంటే ఎవ్వరు ఇంకొకరిని ఏమి చేయలేరు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరికి వారే బంధువులు, ఎవరికి వారే శత్రువులు, ఎవరికి వారే తమ తమ కష్ట సుఖాలను సృష్టించుకుంటున్నారు. అందరూ తమ జనన మరణ చక్రం లోపల బయట అంటే ఇహపర లోకాలలో స్వేచ్ఛగా విహరిస్తున్న వారే అందరూ. ఏది కావాలంటే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సమకూర్చుగల సర్వ సమర్థత కలిగి ఉన్నవారే. ఇదే పరమసత్యం. ఇదే వికసిత జ్ఞాన చక్షు పూర్ణ సారాంశం. ఇంకా రెండవది ఆనాపానసతి విపసన. ఆనాపానసతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడం అన్నమాట. తెలుసు కదా ఇది మనకి. దీని వలన దృష్టి నాసికాగ్రంలో అంటే భ్రూమధ్యంలో తనంతట తాను సహజంగానే స్థితమవుతుంది. క్రమక్రమంగా మూడో కన్ను తెచ్చుకుంటుంది. దివ్య దృష్టి లభిస్తుంది. దీనినే విపస్సన అంటాం. క్రమక్రమంగా సూక్ష్మ శరీరం విడిపడుతుంది. ఇతరలోక సంచారం సంభవం అవుతుంది. వీటన్నిటిని వలన పరమసత్యం ప్రత్యక్షంగా గోచరం అవుతుంది. ఆనాపానసతి విపస్సనయే చేయవలసిన ఒక్కగానొక్క పరమక్రియ. ఇది తప్ప చేయవలసింది మరొకటి ఏమీ లేదు. మిగతావన్నీ అర్ధరహితాలు. మూర్తి పూజ మెట్లు కాదు, అగడ్త అన్నారు. పూజలు మెట్లు కాదు, అగడ్త అన్నారు. ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి కరెక్ట్, బహు కరెక్ట్, పరమ కరెక్ట్. భజనలు తాత్కాలిక మానసిక ఆనందాన్ని మాత్రమే కలిగిస్తాయి. దానికి మాత్రమే భజనలను ఉపయోగించుకుంటే పర్వాలేదు. అంతేకాని పూజలు భజనలు ముక్తి మార్గాలు కాలేవు. స్తోత్రాలు మూర్ఖపు రాజకీయ నాయకులకు కావాలి. వాటిని దైవాలు కోరుతారా? కోరేవారు దైవాలవుతారా? కేవలం పారాయణం వల్ల లాభం సున్నా. చేయవలసింది శాస్త్రీయ పందాలో జ్ఞానమదనం, సరి అయిన తీవ్ర యోగ సాధన. తీర్థయాత్రలు మాని యోగుల దగ్గరికి, జ్ఞానుల దగ్గరికి చేరాలి. గుండ్లు కొట్టించుకోవడాలు, కాషాయాలు ధరించడాలు, ముద్రలు వేసుకోవడాలు, తిలకాలు దిద్దుకోవడాలు, విభూతి పూసుకోవడాలు మొదలైనవన్నీ తమ్ము తాము హీనపరుచుకునే, కుంచింపచేసుకునే చర్యలు. జపమాల తిప్పడం వల్ల, మంత్రోచ్చారణ వల్ల అమూల్యమైన సమయం నిరుపయోగం అవుతుందే తప్ప
దుఃఖ విముక్తి కలగదు, నిర్వాణం ప్రాప్తించదు. అమితంగా ఉపవాసాలు ఉండటం, పడి పడి గురుపాద పూజలు చేయటం పూర్ణ మూర్ఖం. ఇవన్నీ వద్దంటున్నారు సారు. సంసారం వదిలి సన్యాస దీక్ష తీసుకోవడం అన్నది ధర్మానికి, సత్యానికి, ఆనందానికి దూరంగా పోవడమే. శుష్క తర్కవాదాలు, మతాభిమానాలు, మిడిమిడి జ్ఞానుల వ్యర్థ ప్రయాసలు, యజ్ఞయాగాదుల వలన ధన సంపద నష్టమవుతుందే కాని జ్ఞాననిష్ట కలగదు, సత్యదర్శనం సంభవించదు. కనుక ఇవన్నీ సంపూర్ణ త్యాజనీయం, అంటే విడిచిపెట్టేటి. అంటే సత్యదర్శనం అంటే మనకు ఎన్లైటన్మెంట్ కాదు వీటన్నిటి వలన అని అంటున్నారు సారు. సర్వదేశకాల పరిస్థితులలోనూ గుర్తుంచుకోవలసిన పరమసత్యం ఒకటే, ఉదరే ఆత్మ ఆత్మానామని. చేయవలసిన పరమక్రియ ఒక్కటే, అదే ఆనాపాన విపసన. మనమే ఉద్ధరించుకోవాలి ఒకటి, ఆనాపాన సతి విపసన ఇది రెండవది. ఇది కర్నూలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి, తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి, అనంతపురం ధ్యాన పిరమిడ్, గుంతకల్, కడప పిరమిడ్, ఉరవకొండ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, ధర్మవరం, పీలేరు, చిత్తూరు, ఆదోని, మైసూరు, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ మొదలైన పిరమిడ్ ధ్యాన కేంద్రాలు, ఇంకా మిగతా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల వారి పూర్తి మతం పూర్ణతత్వం. నిజానికి సృష్టి సమస్తంలో ఉన్నది ఒకే ఒక ఆధ్యాత్మిక శాస్త్రం, అన్నది ఒకే ఒక స్పిరిచువల్ సైన్స్. ఏ లోకంనైనా, ఏ కాలంలోనైనా తుమ్మెద ప్రతి పువ్వు నుంచి మకరందం గోలినట్టు ప్రతి ఒక్కరి నుంచి విధిగా జ్ఞానాన్ని సమీకరించుకోవాలి. ప్రతి పువ్వులోనూ ఇంతో అంతో మకరందం ఉంటుంది. ప్రతి మనిషిలోనూ స్వల్పంగానో అధికంగానో జ్ఞానం ఉంటుంది. సార్ ఎంత మంచిగా వివరించారు. తుమ్మెద మకరందాన్ని గోలినట్లు ప్రతి పువ్వులోనూ అంతో ఇంతో మకరందం ఉన్నట్టు ప్రతి మనిషిలోనూ స్వల్పంగానో అధికంగానో జ్ఞానము ఉంటది. కాబట్టి మనం ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి. కాబట్టి ఏ కర్మను ఏ ఒక్కరిని విస్మరించరాదు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అంతేకాక తెలుసుకున్నది, అనుభవించినది తక్షణం అందరికీ చెప్పాలి. ఏ ఒక్కరిని వదలరాదు. తెలియవలసిన పరమసత్యం ఒక్కటే. ఇవే తులసి దళంలోని 2 ఆకులు. ఇదే తులసి దళ మతం.